స్మోకింగ్ అనేది అంత ఇంజూరియస్, ఎక్కువసేపు కూర్చోవడం కూడా అది కూడా ఇంజూరియస్, డేంజరస్ అని చెప్పి కూడా కొంతమంది డాక్టర్స్ అంటుంటారు. డిస్క్ డీజనరేట్ అయ్యే అవకాశం అంత ఎక్కువ ఉంటుంది కాబట్టి కంటిన్యూస్గా కూర్చోకూడదు. ఆర్థోపెడిక్ సబ్జెక్ట్లో పోస్చర్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారని చెప్పి విన్నాను నేను. బండి నడిపేటప్పుడు ఒక సైడ్కి కూర్చుంటారు, ఒక చెయ్యి పైకి ఉంటుంది, రెండు సైడ్స్ ఈక్వల్గా ఉండేలాగా పెట్టుకోవాలి. లేదంటే ఒక సైడ్కి వెయిట్ లాగి. సో మొబైల్ చూసుకునేటప్పుడు చాలామంది ఏం చేస్తారు, తల ఇలా కిందకి వెళ్ళిపోతుంది, పుస్తకం చదివేటప్పుడు కిందకి వెళ్ళిపోతుంది. సో అది అనేది మోకాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా, అలాగే ట్యాబ్లెట్లు హాస్పిటల్ అనేవి చూడకుండా ఉండాలంటే ఎంత నడిస్తే అంత మంచిది. మనం ఎంత ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తే మన ఎముకలు అంత. తిమ్మిర్లు ఎందుకు వస్తాయి, తిమ్మిర్లు ఎలా చూడాలి? నరాలకి తగినంత ప్లేస్ లేకపోవడం, నరాల మీద ప్రెషర్ ఉండడం. అది డెఫినెట్గా ట్రీట్ చేయకపోతే మనిషి మంచానికి పరిమితం. సేపు కూర్చుంటే ఈ కాళ్ళు వాపులు వస్తున్నాయి అంటారు కొంతమంది. కూర్చోవడం వల్ల వచ్చే వాపులు కిడ్నీ ప్రాబ్లమ్స్ వల్ల కానీ, హైపర్ టెన్షన్ వల్ల కానీ కూడా కాళ్ళు వాపులు రావచ్చు. ఫెయిల్యూర్ అండ్ సక్సెస్ ఆపరేషన్స్ ఎలా చూడాలి, దాని శాతం ఎలా ఉంటుంది? పెయిన్ కోసం ఆపరేషన్ చేస్తే పెయిన్ తగ్గకపోవడం, ఆపరేషన్ చేసిన చోట ఇన్ఫెక్షన్ రావడం, ఇంప్లాంట్స్ పెడితే ఇంప్లాంట్స్. ఏ ఏజ్ వాళ్ళకి సజెస్ట్ చేస్తారు మీరు స్పైనల్ కార్డు కానీ నీ పైన ఆపరేషన్ సర్జరీస్? పేషెంట్ హెల్త్ సహకరించి అనస్థీషియాకి బాడీ తట్టుకుంటే 95 ఇయర్స్ దాకా కూడా సర్జరీస్ చేశాం. రోబోటిక్ సర్జరీస్ కూడా వచ్చాయంటున్నారు కదా? అవును సార్. అంటే జనాలు అనుకోవడము ఎలా ఉంటుందంటే రోబోట్ వచ్చి సర్జరీ చేస్తుంది అంటే ఎముకల్ని 1 మిల్లీమీటర్ ప్రెసిషన్ తోటి కట్ చేయాల్సి వస్తుంది మనం ఇంప్లాంట్ పెట్టడం కోసం. ఆర్థోపెడిక్ సర్జన్ని కలవకుండా, ఎటువంటి ట్యాబ్లెట్లు వాడకుండా హెల్తీగా ఉండాలంటే 1 2 3 4 5 ఏం చెప్తారు? 1 2 3 4 5లో 1 2 3. నమస్కారం. మనతో పాటు డాక్టర్ గోపరాజు ఆదిత్య సుందర్ ఉన్నారు. ఎంఎస్ ఆర్థోపెడిక్స్ చేసి స్పైనల్ కార్డ్ సర్జరీలో సూపర్ స్పెషలైజేషన్ చేశారు. ఇప్పటికే కొన్ని వేల మందిని ట్రీట్ చేశారు, కొన్ని వందల వేల సర్జరీలు చేశారు. రోజు కూడా కొన్ని వందల మంది వస్తుంటారు. మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ముఖ్యంగా ఈ స్పైనల్ కార్డ్ ప్రాబ్లంతో వచ్చే వాళ్ళకి స్పెషల్గా డాక్టర్ ఆదిత్య ట్రీట్ చేస్తారు. వారిని అడిగి మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు మొదలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే, ఫిట్గా ఉంచుకోవాలంటే ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఇవన్నీ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే ఆదిత్య సార్. ఇప్పుడు మామూలుగా బాడీ బిల్ట్ అంటారు కదా? అవును సార్. మీ దగ్గరకు వచ్చే పేషెంట్లు ఎవరుంటారు ఎక్కువ మంది? సో బాడీ బిల్ట్ అనేది మనకి జెనెటిక్గా వస్తుంది సార్. మన తల్లిదండ్రులు ఎంత పొడుగు ఎంత పొట్టిగా ఉన్నారు, లేదా మన వంశంలో మన ఫ్యామిలీలో వాళ్ళ బాడీ వెయిట్ నార్మల్గా ఎంత ఉంది అనే దాన్ని బట్టి మన హైట్ ఇంకా మన బాడీ హ్యాబిటస్ అంటాం లేదా బిల్డ్ అంటాం, అవి డిపెండ్ అవుతాయండి. కానీ దాంతో సంబంధం లేకుండా నా దగ్గరికి వచ్చే ఎక్కువ మంది పేషెంట్స్ అనేది సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్నవాళ్ళు, అంటే శరీరంలో ఎక్కువ యాక్టివిటీ లేకుండా ఎక్కువసేపు కూర్చొని, అంటే ఈరోజు మనం అనుకుంటున్న ఐటీ జాబ్స్ అనేవి, కామన్గా డెస్క్ జాబ్స్ అనేవి చేసే పేషెంట్స్ ఎక్కువ మంది వస్తారు సార్. మామూలుగా కూర్చునే వాళ్ళతో కూడా ఈ స్మోకింగ్ అనేది అంత ఇంజూరియస్, ఎక్కువసేపు కూర్చోవడం కూడా అది కూడా ఇంజూరియస్, డేంజరస్ అని చెప్పి కూడా కొంతమంది డాక్టర్స్ అంటుంటారు. అది ఎంతవరకు కరెక్ట్? డెఫినెట్లీ సార్. ఎందుకంటే మన శరీరంలో మన స్పైన్ అనేది బాడీ వెయిట్ అంతటినీ మోస్తుంది. సో స్పైన్లో ఎముకలతో పాటు డిస్క్లు ఉంటాయి, అందరికీ తెలిసిందే. ఈ డిస్క్లో ప్రెషర్ అనేది కూర్చొని ఉండడం, కూర్చొని ముందుకు వంగడంలో అన్నిటికంటే ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. అన్నిటికంటే తక్కువ ఎప్పుడు ఉంటుందంటే పడుకొని ఉన్నప్పుడు. సో మనం ఎంత ఎక్కువసేపు కూర్చొని ఉంటే ఆ డిస్క్లో అంత ఎక్కువ ప్రెషర్ వచ్చి డిస్క్ డీజనరేట్ అయ్యే అవకాశం అంత ఎక్కువ ఉంటుంది. కాబట్టి కంటిన్యూస్గా కూర్చోకూడదు. దానివల్ల ఎటువంటి సమస్యలు వస్తాయి? సో డిస్కస్ అనేవి మన బాడీలో ఒక షాక్ అబ్జార్బర్ లాగా పనిచేస్తాయి. సో బోన్స్ మధ్యలో స్మూత్ మూమెంట్ అవ్వడానికి తోడ్పడతాయి. కాబట్టి ఆ మూమెంట్ లేదు అంటే కనుక డిస్క్ పాడైతే మన బ్యాక్ స్టిఫ్నెస్ రావడం, క్రానిక్ బ్యాక్ పెయిన్, ఎన్నో రోజులుగా బ్యాక్ పెయిన్ ఉండడం, ఇలాంటి సమస్యలన్నీ వస్తాయి సార్. సిట్టింగ్ జాబ్ వాళ్ళు కంపల్సరీ కూర్చొనే చేయాలి కదా, రకరకాల ఉద్యోగాలు ఏదైనా కావచ్చు. దానికి తరుణోపాయం ఏంటి? ఇది ఆల్టర్నేటివ్ మెథడ్ ఏం చేయాలి వాళ్ళు, దాన్ని ఎలా బయటపడాలి? సో దీన్ని తప్పించుకోవడానికి చాలా ఉపాయాలు ఉన్నాయి సార్. ఇప్పుడు కొన్ని ఆఫీసెస్ వాళ్ళు, కొన్ని కంపెనీస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఎంప్లాయీస్కి స్టాండింగ్ డెస్క్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎక్కువసేపు కూర్చోకుండా డెస్క్ హైట్ని ఇంక్రీజ్ చేసుకొని మనం మీద నుంచొని కూడా పని చేయొచ్చు. ఇదొకటే కాకుండా అలాంటి ఆప్షన్స్ లేనప్పుడు ఏం చేయాలంటే ప్రతి 40 లేదా 45 నిమిషాలకు ఒకసారి వాళ్ళే ఒక టైమర్ లాగా పెట్టుకునో, లేదంటే వాళ్ళే రిమైండ్ చేసుకునో ఒకసారి లేచి ఒక 10 సెకండ్లు లేదా 20 సెకండ్లు అటు ఇటు నడిచి కొంచెం బ్యాక్ కానీ నెక్ కానీ స్ట్రెచెస్ చేసుకొని వచ్చి మళ్ళీ కూర్చొని పని చేసుకోవాలి. అంతేగాని కంటిన్యూస్గా గంటల తరబడి కూర్చొని చేయడం అనేది మంచిది కాదు. వాకింగ్ అనేది ఇంపార్టెంట్, అలాగే సిట్టింగ్ అనేది, స్లీపింగ్, ఇవన్నీ కూడా మన పోస్చర్స్ కదా. అవును. ఈ ఆర్థోపెడిక్ సబ్జెక్ట్లో
పోస్చర్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారని చెప్పి విన్నాను నేను. అవును సార్. పోస్చర్స్ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, డూస్ డోంట్స్? సో పోస్చర్ అనేది మనం ఏ పని చేస్తున్నా కూడా దాన్ని ఒక పోస్చర్ అని అంటాం. సో ఉదాహరణకి నేను సర్జరీ చేసినప్పుడు కూడా ఎక్కువసేపు ముందరకు వంగి ఆపరేట్ చేయడం కూడా నా పోస్చర్కి మంచిది కాదు. సో అలాంటిది మనం చేసే ప్రతి పని కూడా పోస్చర్ మీద డిపెండెంట్. మనము ఇంట్లో కూర్చున్నప్పుడు సోఫాలు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్, అవి ఏంటి చాలా హైట్ తక్కువగా ఉంటాయి. మనం కూర్చున్నప్పుడు మన హిప్ జాయింట్ ఇంకా నీ జాయింట్ రెండు ఉంటాయి కదా. ఎప్పుడైనా సరే హిప్ అనేది కొద్దిగా ఎత్తుగా, లేదంటే హిప్ అండ్ నీ జాయింట్ ఈ రెండు కూడా ఒకటే లెవెల్లో ఉండేలా చూసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. దీంతోపాటు చైర్లో కూర్చున్నప్పుడు మనం పూర్తిగా వెనక్కి జరిగి కూర్చోవాలి. బ్యాక్ సపోర్ట్ కంప్లీట్గా తీసుకొని, దాంతోపాటు ఆర్మ్ రెస్ట్ సపోర్ట్ ఇది కూడా కంప్లీట్గా తీసుకొని కూర్చోవాలి. సో ఇంకొకటి ఏంటంటే మన ఈ కొత్తగా వచ్చే చైర్స్, కొత్తవని కాదు, ఈ చైర్స్లో బ్యాక్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. మనం వెనక్కి బెండ్ అయ్యి చేసేలాంటివి ఉంటాయి. సో బెండ్ అవ్వకుండా దాన్ని ఫిక్స్ చేసుకోవడం అనేది బ్యాక్కి ఎప్పుడైనా సరే మంచిది. క్లినికల్ చైర్స్ కూడా వచ్చాయి కదా కొన్ని. అవును సార్. సో అవేంటంటే మన బ్యాక్ షేప్కి అవి మౌల్డ్ అవుతాయి. సో దానికి ఏంటంటే అది కూడా మంచి బ్యాక్ సపోర్ట్ ఇస్తాయి. అవి యూజ్ చేయడం కూడా మంచిదే. అంటే పోస్చర్స్ అంటే ఒక మనిషి నిద్ర లేచినప్పటి నుంచి పనుకునేంత వరకు పెద్ద దశలో డిఫరెంట్ పోస్చర్స్ ఉంటాయి కదా. అవును సార్. సో మార్నింగ్ టు నైట్ మనం ఏ టైమ్స్లో ఎటువంటి పోస్చర్స్లో ఉండాలి, మనం ఎలా ఉండకూడదు? ఓకే. సో ఫస్ట్ థింగ్ పోస్చర్ మెయింటైన్ చేయాలి అంటే మన బ్యాక్ని సపోర్ట్ చేసే కండరాలు మజిల్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉండాలి. సో ఎప్పుడైనా కూడా పడుకొని నిద్ర లేచి మంచం నుంచి దిగేటప్పుడు మనం ఒక సైడ్కి తిరిగి ముందు కాళ్ళు కిందకి పెట్టి తర్వాత చెయ్యి సపోర్ట్ తోటి పైకి లేవడం, దీంతో స్టార్ట్ అవుతుంది నార్మల్ పోస్చర్ అనేది. నెక్స్ట్ మనం బండి నడిపేటప్పుడు టూ వీలర్ అనుకోండి, కొంతమంది ఏంటి ఒక సైడ్కి కూర్చుంటారు, ఒక చెయ్యి పైకి ఉంటుంది. ఇలా కాకుండా మనకి మనమే కాన్షియస్గా సెంటర్లో కూర్చోవడం, రెండు చేతులు ఈక్వల్గా పెట్టుకోవడం, బ్యాగ్ ఉంటే బ్యాగ్ స్ట్రాప్స్ కూడా రెండు సైడ్స్ ఈక్వల్గా ఉండేలాగా పెట్టుకోవాలి. లేదంటే ఒక సైడ్కి వెయిట్ లాగి ఈ ఇంబ్యాలెన్స్ వచ్చేస్తుంది, పోస్చర్ ఇంబ్యాలెన్స్. సో ఆ పోస్చర్ కరెక్ట్ చేసుకోవాలి. కార్లో కూర్చున్నప్పుడు కూడా అంతే, సీట్లో కంప్లీట్గా బ్యాక్ జరిగి కూర్చోవాలి, కరెక్ట్ హైట్ మెయింటైన్ చేసుకోవాలి. కాల్ ముందుకి వెనక్కి మన లెగ్ లెంగ్త్ని బట్టి ఎగ్జాక్ట్ లెంగ్త్ అనేది సెట్ చేసుకోవాలి. దీంతోపాటు మనం రిక్రియేషన్ అంటే ఇంట్లో ఖాళీ టైంలో చేసేది టీవీ చూడడము, లేదంటే మొబైల్ చూసుకోవడము. సో మొబైల్ చూసుకునేటప్పుడు చాలామంది ఏం చేస్తారు, తల ఇలా కిందకి వెళ్ళిపోతుంది, పుస్తకం చదివేటప్పుడు కిందకి వెళ్ళిపోతుంది. సో అది అనేది చాలా తప్పండి. సో నెక్లో పోస్చర్ అనేది పాడైపోతుంది. సో ఫోన్ చూసుకున్నా కూడా పైకి పెట్టుకునే చూసుకోవాలి. నెక్స్ట్ టీవీ చూసినా కూడా ఇందాక చెప్పినట్టు లోతుగా కిందకు ఉండే చైర్స్లో కాకుండా నార్మల్ హైట్ నార్మల్గా ఉండే చైర్స్ వాటిలో కూర్చుంటే మన పోస్చర్ అనేది ఎప్పుడైనా సరే బెటర్గా ఉంటుంది సార్. అంటే మన డైనింగ్ సిస్టమ్ ఉంటుంది కదా. అవును. ఆ డైనింగ్ సిస్టమ్ కూడా పోస్చరే కదా. అవునండి. అది ఎలా ఉండాలి ఆ సిస్టమ్, ఆ పోస్చర్ ఎలా ఉండాలి? మన హైట్ అనేది డైనింగ్ టేబుల్ హైట్ మన ఎల్బో, మన చెయ్యి హైట్ వచ్చేలాగా ఉండాలి సార్. బాగా ఎక్కువ ఎత్తుగా ఉన్నా కూడా మనం ముందుకు వంగడం అనేది ఇబ్బంది అవుతుంది. సో డైనింగ్ టేబుల్ అనేది మన ఎల్బో హైట్కి ఉండేలా చూసుకోవాలి, లేదా దాన్ని బట్టి చైర్స్ని హైట్ మార్చుకోవాలి. కింద కూర్చొని తినడం అనేది ఇంతకుముందు ఎక్కువ మంది చేసేవాళ్ళు, ఇప్పుడు జనాలకి కుదరక చేయట్లేదు. దట్ ఈస్ వెరీ గుడ్, మన హెల్త్ పర్మిట్ చేస్తే. కింద కూర్చొని తినడం అనేది అది సజెస్టబులా? అవునండి. అంటే మోకాళ్ళ నొప్పులు లేదా సివియర్ బ్యాక్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు డెఫినెట్లీ చేయకూడదు. లేదు ఇలాంటివి ఏం ప్రాబ్లమ్స్ లేవు అంటే కనుక కింద కూర్చొని తినడం అనేది ఎప్పుడైనా మంచిదే. ఇప్పుడు మన బాత్రూమ్స్ కూడా ఇండియన్ బాత్రూమ్స్, తర్వాత ఫారెన్ అమెరికన్ వస్తున్నాయి కదా, అవి వాటిపైన కూడా చర్చ జరుగుతుంది కదా. అవును. సో దాన్ని ఎలా చూడాలి? సో మన వెస్ట్రన్ టైప్ టాయిలెట్కి ఇండియన్ టాయిలెట్కి డిఫరెన్స్ ఏంటంటే, మనం కింద కూర్చున్నప్పుడు స్క్వాట్ అంటాం, కింద కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే మనం తొడలో వెళ్ళి అబ్డోమెన్ మీద కొంత ప్రెషర్ పెట్టి మనం ఎక్కువ స్ట్రెయిన్ చేయకుండా మోషన్ బయటకు వచ్చేలాగా అది న్యాచురల్గా ఉంటుంది. వెస్ట్రన్ టాయిలెట్లో మనకు ఆ సౌలభ్యం లేదు. సో మనం ఎక్కువ స్ట్రెయిన్ చేయాల్సి వస్తుంది. కాకపోతే ఏంటంటే చాలామందికి ఇప్పుడు ఏజ్ అడ్వాన్స్ అయినప్పుడు మోకాళ్ళ నొప్పులు కానీ, లేదా ముందుకు వంగలేక స్పైన్ ప్రాబ్లమ్స్ కానీ, ముందే వేరే ఏమైనా సర్జరీస్ అయినప్పుడు కానీ వాళ్ళు చెయ్యలేరు. సో దానికి ఆల్టర్నేటివ్ ఇంకొకటి లేదు, వెస్ట్రన్ టాయిలెట్ మాత్రమే యూజ్ చేయాల్సి వస్తుంది. శరీరాన్ని మోసే పార్ట్ ఏది ఇంపార్టెంట్ పార్ట్? శరీరం బరువు మొత్తాన్ని మెయిన్గా మోసేది స్పైన్ అండి, మన బోనీ స్పైన్. ఆ స్పైన్ రెండు కాళ్ళకి ఈక్వల్గా ఎస్ఐ జాయింట్ అంటాం, సాక్రోఇలియాక్ జాయింట్, ఆ రెండు రైట్ లెఫ్ట్ జాయింట్స్ ద్వారా కాళ్ళలోకి ఆ వెయిట్ ట్రాన్స్మిట్ అవుతుంది. సో అక్కడి నుంచి మోకాళ్ళకి అండ్ ఫైనల్గా యాంకిల్స్, మన మడమ దగ్గరికి ఈ వెయిట్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. అంటే బరువు నడుస్తున్నప్పుడు కానీ, బరువు ఏమో
మెట్లు ఎక్కుతున్నప్పుడు కానీ, నడుస్తున్నప్పుడు కానీ, దిగుతున్నప్పుడు కానీ బరువంతా మోకాళ్ళ పైన పడుతుంది మోకాళ్ళ మీద అంటారు కదా. పడుతుంది, హిప్ జాయింట్ మీద పడుతుంది, కూర్చున్నప్పుడేమో స్పైన్ల స్పైన్ మీద మీద పడుతుంది. పడుతుంది. మరి ఇలా మోకాళ్ళ నొప్పులు రాకుండా, మోకాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా, అలాగే స్పైనల్ కార్డ్కి ఎటువంటి ఇబ్బంది రాకుండా, సర్జరీలు, ట్యాబ్లెట్లు, హాస్పిటల్ అనేవి చూడకుండా ఉండాలంటే ఎటువంటి జీవన విధానం ఉండాలి? ఫస్ట్ థింగ్ అండి, సెడెంటరీ లైఫ్ స్టైల్ని ఎప్పుడైనా సరే అవాయిడ్ చేయాలి. మనం యాక్టివ్గా ఉండాలి, ఎంత నడిస్తే అంత మంచిది. సో కొంతమందికి మోకాళ్ళు అనేవి తొందరగా అరుగుతాయి, కొంతమందికి లేట్గా అరుగుతాయి, కొంతమందికి అసలు అరగవు. అది వాళ్ళ కాన్స్టిట్యూషన్ బట్టి, వాళ్ళ జెనెటిక్స్ని బట్టి ఉంటుంది. కానీ మనం ఎంత ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తే మన ఎముకలు అంత స్ట్రాంగ్గా ఉంటాయి. ఎంత ఎక్కువ వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజ్ చేస్తే అంత బోన్ యొక్క డెన్సిటీ, ఎముకల డెన్సిటీ అనేది పెరుగుతుంది. సో వాకింగ్ అనేది ఎప్పుడైనా చాలా అవసరం. ఇది మోస్ట్ ఈజియెస్ట్ ఎక్సర్సైజ్, అన్నిటికంటే సులభంగా చేయగలిగేది. రెండోది, మోకాళ్ళకి సెపరేట్గా ఎక్సర్సైజెస్ ఉంటాయి, కానీ అదేంటంటే నొప్పులు లేనప్పుడు స్పెసిఫిక్గా చేయాల్సిన అవసరం లేదు. అంటే వాకింగ్లో కూడా బ్రిస్క్ వాక్ ఉంది, మామూలుగా ఐడిల్ వాక్, ఇలా రకరకాల వాక్స్ ఉన్నాయి కదా. ఏ వయసులో ఎటువంటి వాక్ సజెస్ట్ చేస్తారో, లేకపోతే ఏదైనా ఐడిల్ వాక్ ఏమన్నా ఉందా మీరు రికమెండ్ చేసేది? సో ఐడియల్గా ఎప్పుడైనా సరే మన శరీరం మనకి చెప్తుందండి మనకి ఏది ఐడియల్లో. మనకి మనమే ఫోర్స్ చేసుకొని చేయడం అనేది ఎప్పుడు కరెక్ట్ కాదు. సో మనం వాక్ చేసేది మన బాడీకి తెలుస్తుంది. నార్మల్గా నడిస్తే ఏమి ఇబ్బందులు లేకుండా నార్మల్గా ఉంది. దాని తర్వాత కొన్నాళ్ళ నార్మల్ వాక్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ బ్రిస్క్ వాక్కి వెళ్ళాలి. బ్రిస్క్ వాక్ చేసినప్పుడు ఏం ఇబ్బంది లేదనుకోండి, లేదంటే మోకాళ్ళ నొప్పులు కానీ, బ్యాక్ పెయిన్స్ కానీ, మజిల్స్ సోర్నెస్ అంటాం, మజిల్స్ కంట్రోల్ నొప్పులు కానీ ఇవేం లేవు అనుకోండి, అది ఇంకొన్నాళ్ళు చేసి ఇంకొంచెం జాగ్కి కానీ రన్కి కానీ మనం వెళ్ళొచ్చు. ఈ మధ్యలో మన బాడీ కనుక నొప్పులు ఉన్నాయి, కొంచెం నాకు ఇబ్బందిగా ఉందని మనకే తెలిసిపోతుంది. అప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ బ్యాక్ స్టెప్ తీసుకోవాలి. సో మనం ఏ ఎక్సర్సైజ్ చేయాలనేది మన శరీరమే మనకు చెప్తుంది. మన శరీరం చెప్పేదాన్ని వింటూ, మన బాడీ మనకిచ్చే సంకేతాన్ని తెలుసుకుంటూ, ఎక్కడైతే అటు ఈజీగా, తేలిగ్గా, హాయిగా ఉంటుందో అదే చేయాలట. అదే చేయాలి. గ్రాడ్యువల్గా దాన్ని చేసుకుని ఆ మజిల్స్ అనేది బిల్డప్ చేస్తే కొంతకాలానికి, అట్ ఎ టైం కాకుండా కొంతకాలానికి ఏంటంటే నెక్స్ట్ స్టెప్కి ట్రై చేయొచ్చు మనం. సో రన్నింగ్ అండ్ స్విమ్మింగ్ని ఎలా చూడాలండి? స్విమ్మింగ్ అనేది చాలా మంచి ఎక్సర్సైజ్ అండి మన స్పైన్తో పాటు మోకాళ్ళకు కూడా. ఎందుకంటే మోకాళ్ళ నొప్పులు, మోకాళ్ళ అరుగుదల ఉన్నవాళ్ళు వాకింగ్ చేయలేరు. బాడీ వెయిట్ అంతా మోకాళ్ళ మీద పడినప్పుడు ఏమవుతుందంటే ఆ అరుగుదలకి ఎక్కువ నొప్పి వస్తుంది. సో వాళ్ళకి స్విమ్మింగ్ లేదా పూల్ వాకింగ్ అంటాం, స్విమ్మింగ్ పూల్ లోపల నడవడం. సో వీటితోటి మోకాళ్ళ మీద నుంచి వెయిట్ అనేది ఆఫ్లోడ్ అవుతుంది. సో ఆ ఎక్సర్సైజెస్ వాళ్ళకి చాలా మంచివి. నార్మల్గా కూడా చేయడం అనేది అది ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఎక్సర్సైజ్. దాంతోపాటు రన్నింగ్ అనేది యూజువల్గా మనము ఎవరితో అసోసియేట్ చేస్తామంటే ఫిట్గా, యంగ్గా ఉన్న వాళ్ళతో. కాకపోతే మనము ముందు నుంచి శరీరాన్ని అడాప్ట్ చేసుకొని మనం ఎంత వయసులోనైనా రన్నింగ్ అనేది చేసుకోవచ్చు, కానీ కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. ఇప్పుడు యోగాసనాలు, సూర్య నమస్కారాల విషయానికి వస్తే ఏరోబిక్స్ కొన్ని ఉన్నాయి కదా, అవును డ్యాన్స్, సార్, అవును. క్రీడలు, స్పోర్ట్స్, ఇవన్నీ మన బాడీలీ యాక్టివిటీస్ కదా ఇవన్నీ. అవును. ఇందులో కొంతమంది డాక్టర్లు ఏం చెప్తారంటే కొన్ని ఆసనాలు వేయొద్దు అంటున్నారు. అవును. ఆసనాలు చాలా మంచిదని చెప్పి మన ఆయుర్వేదము, యోగా శాస్త్రం చెబుతుంది. అవును. ఏ ఆసనాలు వేయచ్చు, ఎవరైనా ఎప్పుడైనా ఎన్నిసార్లైనా వేయచ్చు, ఏ ఆసనాలు అసలు అవాయిడ్ చేయాలి అని మీరు ఏం సూచిస్తారు సార్ ఈ విషయంలో? సో యోగాసనాలు అనేవి ఒక పర్ఫెక్ట్లీ హెల్దీ నార్మల్ వాళ్ళకి ఏంటంటే రెస్ట్రిక్షన్స్ యూజువల్గా ఉండవండి. కాకపోతే కొంతమందిలో ఏమవుతుందంటే మన ఒక్కొక్క ఆసనము ఒక్కొక్క బాడీ పార్ట్ మీద కొంత ప్రెషర్ ఎక్కువ పెడుతుంది. సో యోగా టీచర్స్ కానీ, యోగా ఇన్స్ట్రక్టర్స్ కానీ వాళ్ళు ఏం చెప్తారంటే మనకి చెప్పేటప్పుడే ముందే చెప్తారు, మీకు కొంతమందికి బ్లడ్ ప్రెషర్ లాంటివి ఎక్కువ ఉన్నా, లేదా పైల్స్ లాంటి హెర్నియాలు కానీ ఇలాంటివి ఉన్నా కొన్ని రకాల యోగా ఆసనాలు వేయకూడదు అని చెప్తారు. దాంతోపాటు రీసెంట్గా సర్జరీస్ అవి అయినప్పుడు కానీ ఇలాంటప్పుడు ఏంటంటే కొన్ని రకాల యోగాసనాలు వేస్తే అది మంచిది కాదు. సో బేసిక్ యోగాసనాలు అనేవి ఉంటాయి, అవి ఎవరైనా ఎప్పుడైనా చేయొచ్చు. కామన్లీ సూర్య నమస్కారం అనేది వన్ ఆఫ్ ద బేసిక్ అండ్ చాలా హెల్దీ అయిన యోగాసనం. సో ఇందులో కూడా ఇందాక మనం వాకింగ్ కానీ రన్నింగ్ గురించి మాట్లాడుకున్నట్టు ఆ ఆసనం చేసినప్పుడు మన బాడీ మనకి ఏ సంకేతం ఇస్తుంది, నాకు కంఫర్టబుల్గా ఉందా లేదా అనేది మనమే గ్రహించి దాన్ని బట్టి చేసుకోవడం అనేది ఎప్పుడైనా ఇంపార్టెంట్. ఈ తిమ్మిర్ల గురించి కూడా ఎక్కువగా అడుగుతుంటారు, డౌట్ పడుతుంటారు కదా. అవును సార్. తిమ్మిర్లు ఎందుకు వస్తాయి, తిమ్మిర్లు ఎలా చూడాలి? సో తిమ్మిర్లు అనేవి ఒక సిమ్టమ్ సార్, అంటే వ్యాధి లక్షణం. లోపల ఏదో ఒక అండర్లైన్ కండిషన్ ఉంటే అది మనకి నరాలని ఎఫెక్ట్ చేస్తుంటే తిమ్మిర్లు అనేవి నరం యొక్క సిమ్టమ్. సో ఫర్ ఎగ్జాంపుల్ మన స్పైన్ ఉంది,
స్పైన్లో నరాల మీద ప్రెషర్ పడుతుంది. అంటే దేనివల్ల అయినా కావచ్చు, పాడైన డిస్క్ వల్ల కావచ్చు, లేదా పాడైన ఫెసెట్ జాయింట్స్, చిన్న జాయింట్స్ ఇందాక చెప్పుకున్నట్టు వాటి వల్ల కావచ్చు. నరము స్పైన్లో నుంచి బయటకు వెళ్ళే చోట దాని మీద ప్రెషర్ పడి నరానికి బ్లడ్ సప్లై సరిగ్గా లేకపోతే అప్పుడు ఆ నరం ఎక్కడెక్కడికైతే సప్లై చేస్తుందో అదంతా తిమ్మిర్లు వస్తాయి. ఆ తిమ్మిరి దాని సీరియస్ కండిషనా, దాన్ని ఎలా చూడాలి? సో పేషెంట్ యొక్క మిగిలిన సిమ్టమ్స్తో పాటు దాన్ని కోరిలేట్ చేసుకోవాలి సార్. అంటే కాళ్ళలో తిమ్మిర్లు ఉన్నాయి పేషెంట్కి, దాంతోపాటు కండరాలు సరిగ్గా పనిచేయట్లేదు, అంటే నడక సరిగ్గా లేదు, కాళ్ళు బరువులు ఎక్కడము, ఇలాంటి వాటన్నిటితో కలిపి చూస్తే కనుక దీన్ని ఏమంటారు, మనకి లంబార్ స్పైనల్ స్టీనోసిస్ అంటాం. అంటే నరాలకి తగినంత ప్లేస్ లేకపోవడం, నరాల మీద ప్రెషర్ ఉండడం. అది డెఫినెట్గా ట్రీట్ చేయకపోతే మనిషి మంచానికి పరిమితం అవుతారు. తిమ్ముర్లలో కూడా రకాలు ఉన్నాయా, శాతాలు ఉన్నాయా? శాతం కాదు సార్, అంటే దాని కాజ్ని బట్టి మనం ఎందుకు వస్తుందనే చూస్తాము. కొన్ని సర్జికల్ కాజ్ ఉంటాయి ఇప్పుడు చెప్పుకున్నట్టు. కొన్ని రకాలు ఏమవుతుందంటే నరాలు వాటి లోపలే ఆ నరం యొక్క స్ట్రక్చర్లోనే ప్రాబ్లం వచ్చి నరం సరిగా పనిచేయదు. సో దానివల్ల కూడా వచ్చే తిమ్మిర్లు కొన్ని ఉంటాయి. ఇది కాకుండా కొన్ని విటమిన్ డెఫిషియన్సీస్, మైక్రో న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ అంటాం. వీటి వల్ల కూడా నరాల పనితీరు నార్మల్గా లేకపోవడం వల్ల తిమ్మిర్లు రావచ్చు. అంటే తిమ్మిర్లు మనకు వస్తున్నాయి అంటే మన డాక్టర్ని కన్సల్ట్ చేయాలా, అవసరం లేదా? డెఫినెట్లీ కన్సల్ట్ చేయాలి సార్. ఎందుకంటే తిమ్మిర్లు అనేది ఒక నార్మల్ ఇది కాదు, అంటే కంటిన్యూస్గా ఉంటున్నాయి అంటే కనుక డెఫినెట్లీ డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. ఎందుకంటే డయాబెటీస్ ఉంది. సో డయాబెటీస్లో ఏమవుతుందంటే న్యూరోపతి అంటాం. అంటే నరాలు ఆ షుగర్ పెరిగిపోవడం వల్ల నరాలు వాటికి లోపల నుంచే డ్యామేజ్ అయిపోయి కాళ్ళకి స్పర్శ లేకపోవడం, తిమ్మిర్లు ఉండడం వస్తాయి. సో ఇది వచ్చిందంటే అర్థం ఫ్యూచర్లో ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది అని. సో వెంటనే డాక్టర్ని అయితే కన్సల్ట్ చేయాలి, ఎలాంటి తిమ్మిర్లైనా. ఎక్కువసేపు కూర్చుంటే ఈ కాళ్ళు వాపులు వస్తున్నాయి అంటారు కొంతమంది, దాన్ని ఎలా చూడాలి? సో కాళ్ళు వాపులు అనేవి కూర్చోవడం వల్ల వచ్చే వాపులు అది కొంచెం సీరియస్ కాదు సార్. ఎందుకంటే మనం ఎంత నడుస్తూ ఉంటే మనం కాళ్ళల్లో నుంచి పైకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది నార్మల్గా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ ఫ్లైట్స్ ఉంటాయి, ఎక్కువ దూరం ఫ్లైట్స్, లేదంటే ఎక్కువ దూరం బస్సుల్లో వెళ్ళినా కూడా ఓవర్ నైట్ బస్ జర్నీస్ అవి చేసినప్పుడు కాళ్ళు వాపుస్తాయి. ఎందుకంటే మనం నడవకపోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ పూర్తిగా లేక కొంత నీరు, కొంత బ్లడ్ అక్కడ పూల్ అయిపోతుంది కాళ్ళలో, దానివల్ల వాపులు వస్తాయి. మళ్ళీ నడిస్తే అది నార్మల్ అయిపోతుంది. ఇది కాకుండా వేరే రకంగా కూడా కాళ్ళ వాపులు వస్తాయి సార్. కూర్చోవడం వల్ల కాకుండా కిడ్నీ ప్రాబ్లమ్స్ వల్ల కానీ, హైపర్ టెన్షన్ వల్ల కానీ కూడా కాళ్ళు వాపులు రావచ్చు. కానీ అది ఏంటంటే అది కంటిన్యూస్గా ఉంటూనే ఉంటాయి. ఓన్లీ కూర్చున్నప్పుడు వచ్చి మిగిలినప్పుడు లేకపోవడం అంటే అది సింపుల్ కాళ్ళ వాపులు. అంటే డయాబెటిక్ కండిషన్ కూడా కాదు అవుతుందా వాపులకి? కాళ్ళ వాపులకి డయాబెటీస్ వల్ల మాత్రమే కాకుండా డయాబెటీస్లో యూజువల్గా ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి సార్. సో సెల్యులైటిస్ అంటాం. సో స్కిన్ దగ్గర అంతా ఇన్ఫెక్షన్ వస్తే ఆ కాళ్ళ వాపులు అనేవి వస్తాయి. బ్లడ్ సర్క్యులేషన్ని ఎలా చూడాలి మొత్తం మన బాడీలో ఈ ఆర్థోపెడిక్ ఏరియాలో? బ్లడ్ సర్క్యులేషన్ అనేది మెయిన్లీ హార్ట్ మన బ్రెయిన్కి కానీ మిగిలిన ఆర్గాన్స్కి కానీ పంప్ చేస్తూ ఉంటుంది. బ్లడ్ని వెనక్కి తీసుకురావడంలో మన కాలి కండరాలు అనేవి చాలా ఇంపార్టెంట్ పాత్ర పోషిస్తాయి సార్. సో మన పిక్కల దగ్గర ఉన్న మజిల్స్ని పెరిఫరల్ హార్ట్ అంటాం. అంటే హార్ట్ అంటే సెంటర్లో ఉంటుంది కదా, బయట ఉన్న గుండె లాంటిది. సో దాంతో ఏమవుతుంది, మనం ఎంత ఎక్కువ యాక్టివ్గా ఉంటే మన ఈ పిక్క కండరాలు అంత బాగా పనిచేసి బ్లడ్ సర్క్యులేషన్ మళ్ళీ నార్మల్ ఈ వెయిన్స్లో ఉండే రక్తం అంతా వెనక్కి ఈజీగా తీసుకురావడంలో తోడ్పడతాయి. సో ఇది చాలా ఇంపార్టెంట్ కదా? డెఫినెట్లీ అండి. దానివల్ల కూడా ఎక్సర్సైజ్ అనేది మనం ఇంపార్టెంట్ అని చెప్తున్నాం. సో వీనస్ రిటర్న్ అంటే వెయిన్స్లో ఉండే రక్తము కింద కాళ్ళ నుంచి మళ్ళీ వెనక్కి గుండె దాకా రావాలి. మళ్ళీ అది దాన్ని ఆక్సిజన్ చేసి మళ్ళీ పంపించాలంటే సో కింద నుంచి వెనక్కి రావాలి ముందు. సో అది రావాలి అంటే మన పిక్క మజిల్స్ అనేవి స్ట్రాంగ్గా ఉండాలి, మన యాక్టివిటీ ఎక్కువ ఉండాలి. సో కొంతమంది ఏంటి బెడ్ రిడన్ వాళ్ళు ఉంటారు, వాళ్ళలో ఏమవుతుందంటే ఈ హార్ట్ యొక్క కెపాసిటీ కూడా తగ్గిపోతుంది, కండరాలు మెల్లిమెల్లిగా వీక్ అయిపోవడం వల్ల ఇది ఒక సైకిల్ లాగా మారి వాళ్ళ పూర్తి హెల్త్ స్టేటస్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో ఓవరాల్గా మొబిలిటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. 100% సార్. ఇప్పుడు మెట్లు ఎక్కటము దిగటము సబ్జెక్ట్ కూడా కొంతమంది డాక్టర్స్ కొన్ని స్పెషలైజేషన్ వాళ్ళేమో మెట్లు ఎక్కడని అంటున్నారు. అవును. ఆర్థోపెడిక్స్ వెళ్ళేమో అసలు దాన్ని అవాయిడ్ చేసేయమంట పూర్తిగా రివర్స్. సో అవాయిడ్ ఏ పనైనా సరే పూర్తిగా అవాయిడ్ చేయడం అనేది ఎప్పుడు మన బాడీకి మంచిది కాదు సార్. ఎందుకంటే మన బాడీ ఎందుకు సృష్టించబడింది, దేవుడు ఎందుకు చేశాడు. ఎప్పుడైనా సరే మోకాళ్ళ అరుగుదల లేదా హిప్ జాయింట్ బాగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే కనుక పేషెంట్కి లేదా ఆ మనిషికి
ఎక్కడంలో ఇబ్బంది ఉంటుంది అనే ఒక రీజన్ తోటే అవాయిడ్ చేయమని చెప్తారు, అంతేగాని కంప్లీట్గా ఆపేయడం అనేది ఎప్పుడూ మంచిది కాదు. సో ఏ ఇబ్బందులు లేవు, అంతా నార్మల్గా ఉంది అంటే కనుక మెట్లు ఎక్కచ్చు, దిగచ్చు, కింద కూర్చోవచ్చు, నించోవచ్చు. నా పేషెంట్స్లో నేను ఈవెన్ స్పైన్ సర్జరీ చేస్తే నెక్స్ట్ డే నడిపించడము, మెట్లు ఎక్కించడం, దించడం ఇమీడియట్లీ ఆఫ్టర్ ద సర్జరీ. సో ఇవన్నీ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ బాడీ కండిషను, వాళ్ళ మెడికల్ రికార్డు కూడా చూస్తారు. డెఫినెట్లీ అంతే కదా. దాన్ని బట్టే మనం డెసిషన్ తీసుకుంటాం. ఈ బోన్స్ యొక్క స్ట్రెంగ్త్ను పెంచుకోవడం చాలా ఇంపార్టెంట్ అంటారు కదా. అవునండి. బోన్ స్ట్రెంగ్త్ను మనం పెంచుకోవాలంటే ఆహారం తీసుకోవడంలో కానీ, వ్యాయామం వాటిలో కానీ, వాటిని ఏం సజెస్ట్ చేస్తారు మీరు? బోన్ స్ట్రెంగ్త్ 2 రకాలుగానండి. ఫస్ట్ థింగ్ మీరు చెప్పినట్టు డయట్, సెకండ్ థింగ్ ఎక్సర్సైజ్. సో డయట్లో ఎప్పుడైనా సరే హై ప్రోటీన్ డయట్ అనేది ఎప్పుడైనా సరే బోన్ స్ట్రెంగ్త్ కోసం ఇంపార్టెంట్. దాంతోపాటు మెనోపాజ్ అయిపోయిన లేడీస్ కానీ, బాగా ఎల్డర్లీ 70-80 ఇయర్స్ దాటిన జెంట్స్ అయినా కూడా వీళ్ళకి కాల్షియం సప్లిమెంటేషన్ అనేది చాలా అవసరం. సో డైట్లో ఇవి 2 అండ్ కాల్షియం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు, పాలు, ఎగ్ లేదా కాల్షియం సప్లిమెంట్స్, వీటన్నిటితోటి మన కాల్షియం సప్లిమెంట్ అనేది బాడీకి వస్తుంది. దాంతోపాటు ప్రోటీన్, హై ప్రోటీన్ తీసుకుంటే లైక్ నాన్ వెజిటేరియన్స్ మన చికెన్ కానీ, మటన్ కానీ లేదా ఎగ్స్, దాంతోపాటు వెజిటేరియన్స్కి మన సోయా చంక్స్ లేదా మీల్ మేకర్స్ అంటాం అవి, అండ్ దాల్, వీటితోటి హై ప్రోటీన్ అనేది మన బాడీకి వస్తుంది. దీంతోపాటు ఎక్సర్సైజ్, ఎప్పుడైనా సరే వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజ్ అంటాం. మన శరీరం బరువు అంతా బోన్స్ మీద పడి ఆ బరువు పడడం అనేది కొంత ప్రొలాంగ్డ్గా 45 మినిట్స్ లేదా 1 అవర్ పాటు కంటిన్యూస్గా అలాంటి ఎక్సర్సైజెస్ చేస్తే కనుక, వెయిట్ ట్రైనింగ్ చేస్తే కనుక అప్పుడు ఎముకల డెన్సిటీ, బోన్ స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు బిఎంఐ అనేది మొన్నదాకా ఉండేది, ఇప్పుడు బిఎంఐ కూడా లేదు, మారింది, వేరేది వచ్చింది అంటున్నారు కదా, దీన్ని ఎలా చూడాలి? బిఎంఐ అనేది బాడీ మాస్ ఇండెక్స్ అండి. అది మన హైట్ని బట్టి మన శరీరం ఎంత బరువు ఉంటే నార్మల్ అనేదానికి ఒక కొలమానం. సో ఒబేసిటీ అనేది బిఎంఐ తోటే మనం చూస్తాం. సో కొత్త ఇన్నోవేషన్స్ వస్తూ ఉంటాయి ఎప్పుడైనా సరే. మన బాడీ సర్ఫేస్ ఏరియాకి సంబంధించి ఇంకా చాలా రకరకాల మెజర్మెంట్స్ ఉన్నాయి మనకి. కానీ బిఎంఐ అనేది అన్నిటికంటే ఈజీగా ఎక్కడైనా సరే మనం కోల్చుకోగలిగిన ఒక టూల్. సో మన క్లినిక్లో హైట్ మెజర్ చేసుకుంటాం, వేయింగ్ మెషిన్ ఎలాగో ఉంటుంది, ఇంట్లోనే ఉంటుంది. సో మన బిఎంఐ అనేది అన్నిటికంటే ఈజీగా చేసుకోగలిగింది కాబట్టి ఇది ఇప్పుడే కాదు ఎప్పటికైనా సరే యూజ్లో ఖచ్చితంగా ఉంటుంది. మన ఫిట్నెస్లో భాగంగా లెగ్స్ బాగా స్ట్రాంగ్గా ఉండాలంటారు, ఎక్కువ లెగ్స్ గురించి చెప్తారు. అవును సార్. అలా హ్యాండ్స్ ఎలాగో ఇంపార్టెంట్ మూమెంట్స్, మన యాక్షన్స్ ఉంటాయి కాబట్టి. సో లెగ్స్ని స్ట్రాంగ్గా చేసుకోవాలంటే ఎలా ఎలా చేయాలి, ఏం చేయాలి? మన ఏజ్ని బట్టి, మనకు ఉండే వేరే మెడికల్ కండిషన్స్ని బట్టి ఈ మన ఎక్సర్సైజెస్ ఉంటాయి సార్. సో లెగ్స్కి మొక్కల నొప్పులు అవి ఏం లేవు, రిలేటివ్లీ యంగ్గా ఉన్నారు అంటే కనుక మనకి స్క్వాట్స్ అండ్ జిమ్లో డిఫరెంట్ వెయిట్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. సో వీటితోటి మనకి ఏంటంటే ఏ ఎక్విప్మెంట్ లేకుండా మనకి ఇంట్లోనే చేసుకోవాలంటే కనుక స్క్వాట్స్ అండ్ స్కిప్పింగ్ అనేవి లెగ్స్కి చాలా ఈజీగా వచ్చే ఇవ్వండి. తర్వాత ఈ వెయిట్ లిఫ్టింగ్ కూడా ఉంటుంది కదా ఎక్సర్సైజ్ బాడీ బిల్డింగ్లో. అవును. ఈ బాడీ బిల్డింగ్, వెయిట్ లిఫ్ట్లు కూడా బాడీ బిల్డింగ్లో భాగమే కదా. ఆ బాడీ బిల్డింగ్ చేసుకుంటూ శరీరం పైన ఎటువంటి తర్వాత సైడ్ ఎఫెక్ట్స్, భవిష్యత్తులో ఇబ్బందులు లేకుండా ఉండాలంటే దాన్ని ఎలా, రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? సో వెయిట్ ట్రైనింగ్ అనేది ఎప్పుడైనా సరే ఒక సూపర్విజన్లో తీసుకోవాలి సార్. బాగా ట్రైన్డ్ మన జిమ్ ఇన్స్ట్రక్టర్ ఉంటే తప్ప మనమే వెయిట్స్ ట్రైనింగ్ చేసుకోవడం అనేది ఎప్పుడైనా సరే బాడీ ఇంజురీస్ కాజ్ చేస్తాయి. సో మనకి ఏంటంటే ఆ వెయిట్స్ డైరెక్ట్గా మన బాడీ మీద పడి ఇంజరీ కాజ్ చేయడం కానీ, లేదంటే అబ్నార్మల్గా వెయిట్ డిస్ట్రిబ్యూషన్ లేకపోవడం వల్ల టెండన్ ఇంజరీస్, లిగమెంట్ ఇంజరీస్ అంటాం, ఇలాంటివి అవ్వడం ఎప్పుడైనా సరే ట్రైనర్ లేకుండా మనకి కరెక్ట్గా చేస్తున్నామో లేదో చెప్పేవాళ్ళు లేకపోవడం వల్ల కామన్గా జరిగే ఇంజరీస్. కాబట్టి ఎప్పుడైనా సరే ట్రైనర్ తోటి, ఇన్స్ట్రక్టర్ దగ్గర జాగ్రత్తగా ఉండి కరెక్ట్గా నేర్చుకోవాలి. రెండోది గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేయాలి. మనం వెళ్ళి ఫస్ట్ డేనే నేను 50 కిలోస్ డంబెల్స్ వేస్తాను లేదా మొత్తం 50 కిలోస్ బెంచ్ ప్రెస్ చేస్తానంటే కుదరదు. ఎప్పుడైనా సరే ఫస్ట్ వార్మప్, తర్వాత ఇనీషియల్ డేస్ మొత్తం స్టార్ట్ చేసినప్పుడు తక్కువ వెయిట్ ట్రైనింగ్, తక్కువతో స్టార్ట్ చేసుకొని గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసుకోవాలి. సో మన బాడీ కొద్దిగా అలవాటు పడే కొద్దీ దానికి కొంచెం ఎక్కువ వెయిట్ ఇస్తూ ఉండాలి, అంతేగాని ఒక్కసారిగా ఇవ్వకూడదు. సో క్వాలిఫైడ్ ట్రైనర్, రెండోది గ్రాడ్యువల్ ఎస్కలేషన్, మెల్లమెల్లగా మనం పెంచుకోవడం, ఈ రెండు ఇంజురీస్ని ప్రివెంట్ చేస్తాం. సో మనం కేర్ఫుల్గా ఉండాలి అంతే. ఇప్పుడు నీ రీప్లేస్మెంట్ వచ్చాయి,
అవును సార్. అలాగే మీరు చెప్పిన వెనక స్పైనల్ కార్డ్ ఆపరేషన్స్ వస్తున్నాయి, సర్జరీస్ పెరుగుతున్నాయి, సర్జరీలు చేసుకునే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతోంది. అవును సార్. కొంతమంది ఏమో మా ఆపరేషన్ ఫెయిల్ అయ్యని కొంతమంది అంటున్నారు. అవును. ఈ ఫెయిల్యూర్ అండ్ సక్సెస్ ఆపరేషన్స్ ఎలా చూడాలి, దాని శాతం ఎలా ఉంటుంది? సో, స్పైన్ గురించి మనం మాట్లాడితే, స్పైన్ కండిషన్స్‌లో మామూలుగా ఎక్కువ మందికి అంటే ఫ్రాక్చర్స్ తప్పించి మిగిలిన వాటిలో ఎక్కువ కండిషన్స్‌లో సర్జరీ చేయాల్సిన అవసరం ఉండదు. అయినా కూడా ఈ ఈ మధ్య మనకి అవేర్‌నెస్ పెరగడము, డాక్టర్స్ అవైలబిలిటీ ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే నంబర్ ఆఫ్ సర్జరీస్ డెఫినెట్‌లీ పెరిగాయి. చాలామందికి ఏంటంటే ముందు సర్జరీ అవసరం ఉన్నా కూడా వాళ్ళు వెళ్ళేవాళ్ళు కాదు, చూపించుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సో, అవైలబిలిటీ ఎక్కువ ఉండడం వల్ల సర్జరీస్ చేయించుకుంటున్నారు. సో, సర్జరీ చేసిన తర్వాత ట్రైన్డ్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్లి కరెక్ట్‌గా చేయించుకుంటే యూజువల్లీ కాంప్లికేషన్ రేట్ అంటాం. సక్సెస్, ఫెయిల్యూర్ అనే దానికంటే కాంప్లికేషన్ రేట్ ఇది లెస్ దెన్ 5% సార్. ఎలాంటి సర్జరీ అయినా కూడా. కానీ కొంచెం కాంప్లికేటెడ్ సర్జరీస్ ఉంటాయి స్పైన్‌లో. అంటే చూసి మనం స్కోలియోసిస్ అంటాం. అంటే స్పైన్ వంగి ఉండడం. ఇలాంటి వాటిలో ఏంటంటే కొద్దిగా ఒక 2-3% ఇంకా ఎక్కువ ఉండొచ్చు. కాంప్లికేషన్ అంటే చిన్నదవ్వచ్చు, పెద్దదవ్వచ్చు. పెయిన్ కోసం ఆపరేషన్ చేస్తే పెయిన్ తగ్గకపోవడం, లేదా ఆపరేషన్ చేసిన చోట ఇన్ఫెక్షన్ రావడం, ఇంప్లాంట్స్ పెడితే ఇంప్లాంట్స్ బయటకు రావడం లేదా విరగడం, ఇలాంటివి కొన్నిటిని కాంప్లికేషన్స్ అంటాం. సో, ఫెయిల్యూర్ అనేది పేషెంట్ యొక్క ఎక్స్పీరియన్స్‌ని బట్టి ఉంటుంది. మాకు పెయిన్ కోసం చేస్తే పెయిన్ తగ్గలేదనుకోండి, ఇట్ ఈస్ ఎ ఫెయిల్యూర్. కానీ అలాంటి పర్సెంటేజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది సార్. యూజువల్‌గా లెస్ దెన్ 5% అని మనం అనుకోవచ్చు అంటే డెఫినెట్‌లీ. ఏ ఏజ్ వాళ్ళకి సజెస్ట్ చేస్తారు మీరు స్పైనల్ కార్డ్ కానీ నీ పైన ఆపరేషన్ సర్జరీస్? నీ రీప్లేస్మెంట్ అనేది కండిషన్‌ని బట్టండి. నార్మల్‌గా అరగడం అంటే ఆస్టియోఆర్థరైటిస్ అంటాం. యూజువల్‌గా 65 దాటినప్పుడు వస్తుంది. సో, ఇదేంటంటే పేషెంట్స్ అన్నిట్లో మళ్ళీ గ్రేడ్స్ ఉంటాయి. 1, 2, 3, 4 స్టేజెస్ ఉంటాయి క్లాసిఫికేషన్‌ని బట్టి. సో, యూజువల్‌గా ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్‌లో అయితే పేషెంట్స్‌కి చెప్పేది కుదిరినన్నాళ్ళు మీరు దీంతో మేనేజ్ చేయండి. లేదు అస్సలు పెయిన్ తట్టుకోలేకుండా ఉన్నామంటే దెన్ వి కెన్ గో ఇన్ ఫర్ సర్జరీ అట్ ఎనీ ఏజ్. కొంతమంది ఏమవుతుందంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం. వీళ్ళేంటంటే కీళ్ళవాతం. దీంట్లో 45 ఇయర్స్‌కే కంప్లీట్‌గా అరిగిపోయి పేషెంట్స్ నడవలేని స్థితికి వస్తారు. అలాంటప్పుడు ఖచ్చితంగా ఆ ఏజ్‌లోనే ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. కానీ యూజువల్‌గా సింపుల్ ఆస్టియోఆర్థరైటిస్ అరుగుదల దీనివల్ల అబవ్ 60 ఇయర్సే ప్రిఫర్ చేస్తాం. స్పైనల్ది స్పైన్ సర్జరీ యాజ్ యంగ్ యాజ్ 5 ఇయర్స్, 6 ఇయర్స్ నుంచి కూడా స్టార్ట్ చేసి పేషెంట్ హెల్త్ సహకరించి అనస్థీషియాకి బాడీ తట్టుకుంటే 95 ఇయర్స్ దాకా కూడా సర్జరీస్ చేశాం. ఓహో! ఇప్పుడు మన నీ రీప్లేస్మెంట్ ఉంది, స్పైనల్ రీప్లేస్మెంట్ కూడా ఉందా? స్పైనల్ రీప్లేస్మెంట్ ఇప్పటికైతే లేదు సార్. కానీ డిస్క్ రీప్లేస్మెంట్ ఉంది. సో, ఓహో! మన సర్వైకల్ స్పైన్‌లో గానీ, లంబార్ స్పైన్‌లో గానీ పాడైన డిస్క్ ప్లేస్‌లో ఆర్టిఫిషియల్ డిస్క్ రీప్లేస్మెంట్ ఉంది. ఇప్పుడు స్పైనల్ రీప్లేస్మెంట్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయా? రీసెర్చ్ జరుగుతుందా దానిపైన? రీప్లేస్మెంట్ అంటే ఎగ్జాక్ట్‌గా స్పైన్ ఎలా ఉందో అలాగైతే రీప్లేస్ చేయాల్సిన అవసరం లేదు. దాని ఫంక్షన్ అంటే దాన్ని చేసే పనిని రీప్లేస్ చేస్తే చాలు. అవి ఇప్పుడు కూడా ఉన్నాయి సార్. పాడైన ఒక పార్ట్ ఆఫ్ స్పైన్‌లో ఒక బోన్ పాడైందనుకోండి, దాన్ని తీసేసి అది చేసే పనిలాగానే మనం వేరే ఇంప్లాంట్స్ పెడుతున్నాం. అవి ఆల్రెడీ అవైలబుల్‌గా ఉన్నాయి. ఇప్పుడు మన బాడీలో మొత్తం బరువంతా మోసేదంతా స్పైన్ అన్నారు కదా. అవును. సో, స్పైన్ ముఖ్యమైన ఆర్గాన్ కదా, అవును సార్. అవయవం. ఈ స్పైన్‌లో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఏది ముఖ్యమైనది? అంటే ప్రాబ్లమ్ వస్తే మనిషికి ఎక్కువ డిజబిలిటీ వచ్చేది అన్నట్టు నేను అర్థం చేసుకున్నాను సార్ క్వెషన్‌ని. సో, సర్వైకల్ స్పైన్ డెఫినెట్‌లీ. ఎందుకంటే లంబార్ స్పైన్ అంటే నడుము దగ్గర వస్తే కాళ్ళు 2 మాత్రం ఎఫెక్ట్ అవుతాయి. పేషెంట్ నడవడం ఇలాంటి వాటిలో ఇబ్బంది వస్తుంది. సర్వైకల్ స్పైన్ అంటే పైనుంచి కింద దాకా మొత్తం అంటే చేతులు, కాళ్ళు 2 కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. సో, సర్వైకల్ స్పైన్ మెడ భాగం అనేది కొంచెం ఎక్కువ క్రిటికల్ అని అనొచ్చు మనం. అంటే యాక్సిడెంట్లు జరుగుతుంటాయి. అవును సార్. తర్వాత ఈ సినిమా స్టార్స్ లేకపోతే సెలబ్రిటీ డాన్సులు వేస్తుంటారు. అవును. అలాగే స్పోర్ట్స్ క్రీడాకారులు డెఫినెట్లీ. వీళ్ళందరూ ఎలా మెయింటైన్ చేసుకోవాలి ఈ బాడీని? ముందు అనుకున్నట్టే రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ. ఎప్పుడైనా సరే మన బాడీ కొంచెం ఎక్స్ట్రా మనం రెగ్యులర్‌గా చేసేదానికంటే ఎక్స్ట్రా స్ట్రెయిన్ ఇస్తే అది తట్టుకోవడం కోసం మన బాడీ రెడీగా ఉండాలి. దానికి రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ, ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫిజికల్ యాక్టివిటీ అండ్ నార్మల్ డయట్. సో, ఈ రెండే అని ఫైనల్లీ ఇట్ బాయిల్స్ డౌన్ టు దట్. టైప్స్ ఆఫ్ ఇంజరీస్ ఉంటాయి కదా. అవును సార్. ఆ ఇంజరీస్ని మన బాడీ ఏ విధంగా దాన్ని మనం హ్యాండిల్ చేయాలి? సో, స్పైనల్ ఫ్రాక్చర్స్ అనేవి కామన్‌గా యాక్సిడెంట్స్, ట్రాఫిక్ యాక్సిడెంట్‌లో లేదా పైనుంచి కింద పడిపోవడం, లేదా మన ఇండియాలో అయితే చెట్ల మీద నుంచి కానీ లేదా బిల్డింగ్స్ మీద నుంచి కింద పడిపోతే వీటిలో వస్తాయి. ఇందులో కూడా ఇంజరీస్ ఎలాంటివి అనేదానికి రకరకాల క్లాసిఫికేషన్స్ తయారు చేశారు రీసెర్చర్స్. కొన్ని రకాల ఫ్రాక్చర్స్ ఏంటంటే
మైనర్ ఫ్రాక్చర్స్ అనుకోవచ్చు ఒక విధంగా. సో అవేంటంటే వాటికి సర్జరీస్ అయితే అవసరం ఉండదు. కొద్ది రోజులు బెడ్ రెస్ట్ తీసుకుని తర్వాత ఒక బ్రేస్ లేదా బెల్ట్ సాయంతోటి నార్మల్గా మన రెగ్యులర్ యాక్టివిటీ మెల్లిమెల్లిగా మొదలెట్టుకోవచ్చు. కొన్ని రకాల ఫ్రాక్చర్స్ ఎలా ఉంటాయంటే స్పైన్ ఫ్రాక్చర్స్‌లో ఫ్రాక్చర్ అయ్యి ఆ ఎముక పీసెస్ ఏవైతే ఉన్నాయో స్పైనల్ కార్డ్ లోపల ఉండే మన నరాల్ని అవి ఇంజ్యూర్ చేస్తాయి. అలాంటప్పుడు పార్షియల్ ఇంజరీ, కంప్లీట్ ఇంజరీ 2 ఉంటాయి. పార్షియల్ ఇంజరీ అంటే ఇమ్మీడియేట్‌గా ఎమర్జెన్సీగా సర్జరీ చేసి ఆ నరం మీద ఏవైతే బోన్ ముక్కలు ప్రెస్ చేస్తున్నాయో అవి తీసేసి ఫిక్స్ చేయాల్సొస్తుంది. కంప్లీట్ ఇంజరీ అనేది ఏంటంటే పేషెంట్‌కి ఆ తర్వాత కాళ్ళు గానీ, లేదా కాళ్ళు, చేతులు 2 గానీ పని చేసే అవకాశం తక్కువుంటుంది. ఇందులో గూడా ఫ్రాక్చర్ అయింది కాబట్టి ఆ పీస్ నార్మల్‌గా స్టేబుల్‌గా ఉండదు. కదలకుండా దాన్ని ఫిక్స్ చేయడం కోసం సర్జరీ అనేది చేసి స్క్రూస్‌తో ఫిక్స్ చేసి రీహాబిలిటేషన్. సో ఇప్పుడు మిగిలిన దాంతోటి ఎలా నెక్స్ట్ జీవితం గడపాలనే దాని మీద వర్క్ చేయాలి. సో దాన్ని రీహాబిలిటేషన్ అంటాం. సో పేషెంట్ యొక్క ఇంజరీ సివియారిటీ ఎంత ఎక్కువగా ఇంజ్యూర్ అయిన దాన్ని బట్టి మనము ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకుంటాం. సో యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి. అవును. యాక్సిడెంట్ చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు. అలాగే ఆ శరీరం పార్ట్ దెబ్బతిన్న వాళ్ళు కూడా ఉంటున్నారు కదా. అవును. సో యాక్సిడెంట్స్ విషయంలో కూడా అవేర్నెస్, డ్రైవింగ్ సెన్స్ ఆఫ్ డ్రైవింగ్, అవును సార్. ట్రాఫిక్ సెన్స్, ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ కదా. అవును సార్. ఇవి కూడా మీ ఆర్థోపెడిక్ సబ్జెక్ట్ లింక్ టాపిక్ కదా. డెఫినెట్లీ. సో అది మీరు అవేర్నెస్ ఎలా తీసుకురావాలి జనాలు? అవేర్నెస్ మన డాక్టర్సే కాదండి, గవర్నమెంట్ కూడా కొన్ని ఇనిషియేటివ్ తీసుకుంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఈ యాక్సిడెంట్ అవేర్నెస్ వీక్ అని జరుగుతాయి. సో దాంట్లో ఏంటంటే యూజువల్లీ కన్స్ట్రక్షన్ సైట్స్, బిల్డింగ్లు కట్టే చోట్ల కానీ, లేదంటే మెయిన్ పెద్ద హైవేస్ వీటిల్లో రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళ కోసం అవేర్నెస్లో భాగంగా సేఫ్టీ మెథడ్స్ మనం ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అయితే హెల్మెట్స్ పెట్టుకోవడము, మన సేఫ్టీ పైన గౌన్స్ వేసుకోవడము, దాంతోపాటు టెదరింగ్ అంటే ఎక్కడైనా సరే అవకాశం ఉంటే తాడుతోటి మనం ఫిక్స్ చేసుకొని కింద పడిపోయినా కూడా మధ్యలో ఆగేలాగా చూసుకోవడం. నెక్స్ట్ థింగ్, రోడ్ ట్రాఫిక్ అయితే కనుక 2 వీలర్స్ వాళ్ళకి హెల్మెట్స్ రెగ్యులర్గా పెట్టుకోవడము, స్పీడ్ లిమిట్కి కిందనే ఉండడం. 4 వీలర్ అయితే కనుక సీట్ బెల్ట్ యూసేజ్ అండ్ ఓవర్ స్పీడింగ్ లేకుండా స్పీడ్ లిమిట్కి కిందనే ఉండడం. ఇలాంటి వాటి మీద అవగాహన ఇచ్చి లోపల నుంచి మార్పు తీసుకురావాలి డెఫినెట్లీ. డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా ఇందులో ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కదా డెఫినెట్లీ. యాక్సిడెంట్స్లో. అవును. అవును. సో అలాగే ఈ డ్యాన్స్ చేస్తే మంచిది బాడీకి, అట్లా మెంటల్గా హ్యాపీనెస్ వస్తుంది. అవును. అలాగే ఫిజికల్గా కూడా మంచి ఫిట్నెస్, ఫ్లెక్సిబిలిటీ, హెల్త్కి మంచిది అంటున్నారు కదా. అవును సార్. క్రీడలు ఎలాగో ఉన్నాయి. ఎస్. వీటిని ఎలా మీరు హెల్త్ని రిలేట్ చేసుకుంటూ శరీరంలోని కీళ్ళు, మోకాళ్ళు నొప్పులు, జాయింట్స్ ఏమీ దెబ్బతినకుండా దాన్ని ఎలా చేయాలి, మీరు ఏం సజెస్ట్ చేస్తారు? సో డ్యాన్స్ అనేది ఇట్ ఈస్ డెఫినెట్లీ ఒక విధమైన మన వ్యాయామమే శరీరానికి. కొంతమందికి ఆటలు ఆడడం ఇష్టం, కొంతమందికి ఫుట్బాల్ ఆడడం ఇష్టం, కొంతమంది స్విమ్మింగ్ చేయడం ఇష్టం. అలా కాకుండా కొంచెం ఆనందాన్ని పొందుతూ కాస్త ఆహ్లాదంగా ఉండేందుకు కొంతమంది డాన్స్ అనేది ఇష్టపడతారు. సో డెఫినెట్లీ ఇట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ ఎక్సర్సైజ్. ఈ డాన్స్ అనేది ఎప్పుడైనా సరే, ఏ ఎక్సర్సైజ్ అయినా సరే కంటిన్యూస్గా చేయడము అండ్ అట్ ఎ స్ట్రెచ్ ఒక మినిమం సెట్ టైం చేయడము, దాంతోపాటు మనకి అలవాటు ఉన్నవి లేదా ఎక్కువ కాంప్లెక్స్గా లేనివి, ఇప్పుడు మనకి టీవీ షోస్లో చూపించినట్టు పైకి కిందకి జంప్ చేయడం ఇలాంటివి కాకుండా రెగ్యులర్ నార్మల్ డాన్స్ అనేవి చేసుకోవడము, వీలుంటే ఒక ట్రైనర్ని పెట్టుకొని చేయడం. వీటితోటి ఏంటంటే ఎక్సర్సైజ్, దాంతోపాటు మన మెంటల్ హెల్త్ కూడా బెటర్గా ఉంటుంది. దాంతోపాటు మనకి తోటి వాళ్ళు ఉండడం, సో ఫ్రెండ్స్ పెరగడం, ఇలాంటివి కూడా ఉంటాయి. అండ్ దానికి అది ఇంకొక మనకి మోటివేషన్. మనతో పాటు ఇంకా కొంతమంది చేస్తున్నారంటే మనకు కూడా చేయాలనే ఒక ఆశ వస్తుంది. కాబట్టి మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ 2 విధాలుగా డాన్స్ అనేది మంచిది. ఇంజురీస్ ప్రివెంట్ చేయడం కోసం మనం ముందు అనుకున్నట్టు ఈ డాన్స్ అనేదే కాకుండా రెగ్యులర్ ఒక చిన్న యాక్టివిటీ పెట్టుకొని దాంతోపాటు డాన్స్ చేసుకుంటూ గేర్ అంటే మనం డాన్స్ చేసేటప్పుడు కింద ఉండే ఫ్లోర్ కానీ, లేదంటే వేసుకునే ఫుట్వేర్ దగ్గర కానీ వాటితో కొంచెం జాగ్రత్తగా ఉండి కేర్ఫుల్గా డాన్స్ చేసుకుంటే కనుక మనం ఇంజరీస్ ప్రివెన్షన్ చేసుకోవచ్చు. అంటే ఈ సర్జరీస్ ఇప్పుడు మామూలుగా మీరు డాక్టర్లు చేసే సర్జరీస్తో పాటు రోబోటిక్ సర్జరీస్ కూడా వచ్చాయి అంటున్నారు కదా. అవును సార్. ఏవి ప్రిఫరబుల్, మీరు ఎలా చూస్తారు వీటిని? సో రోబోటిక్ సర్జరీ అనేది అంటే జనాలు అనుకోవడము ఎలా ఉంటుందంటే రోబోట్ వచ్చి సర్జరీ చేస్తుందని, కానీ కాదండి. ఇప్పుడు మన సర్జన్ చేతిలో ఒక కత్తి లేదా ఒక సిజర్స్, ఇది ఎలాగ ఒక పనిముట్టు, ఎలా ఒక టూల్లో
రోబోట్ కూడా ఒక టూల్, కానీ కొంచెం హైటెక్ టూల్ అనమాట. సో మన నీ సర్జరీస్ కానీ, నీ జాయింట్ రీప్లేస్మెంట్, హిప్ జాయింట్ రీప్లేస్మెంట్ లేదా స్పైన్ సర్జరీస్ కానీ, వీటిలో రోబోట్స్ ఏం చేస్తాయంటే, ఇవన్నీ బోన్ సర్జరీస్, అంటే ఎముకల్ని 1 మిల్లీమీటర్ ప్రెసిషన్ తోటి కట్ చేయాల్సి వస్తుంది మనం ఇంప్లాంట్ పెట్టడం కోసం. సో ఆ ప్రెసిషన్ అనేది అది పెంచడం కోసం మనం రోబోట్స్ ఈరోజు యూజ్ చేస్తున్నాం. సో ఎప్పుడైనా సరే ఒక వెరీ ఎక్స్పీరియన్స్ సర్జన్ షుడ్ ఆల్వేస్ యూజ్ ఎ రోబోట్ బెటర్, అండ్ సర్జన్ యొక్క ఎక్స్పీరియన్స్ దాంతోపాటు రోబోట్ యొక్క ప్రెసిషన్ రెండు కలిపితే ఆ పేషెంట్కి ఎనీవే డెఫినెట్లీ బెటర్గా ఉంటుంది. ఇప్పుడు సర్జరీలు అవసరం లేదు, కొన్ని ఇంజక్షన్లు వచ్చాయంటున్నారు కదా. అవును సార్. అసలు దాని మీద కూడా పెద్ద చర్చ జరుగుతుంది. అవును, దీని మీద మీరు ఏమంటారు? ఇంజక్షన్స్ అనేవి ఉన్నాయి సార్. కాకపోతే కొంతమంది ఏంటంటే వాటికి లేని ఒక గ్రేట్నెస్ని ఆపాదించి చెప్తూ ఉంటారు. ఏంటంటే ఏదైనా సరే నేను ఇంజక్షన్ చేసి నయం చేసేస్తాను, అలా కాదు. సో ఇందాక అనుకున్నట్టు నీ జాయింట్ అరుగుదలలో 4 స్టేజెస్ ఉంటాయి. స్టేజ్ 1 ఉందనుకోండి, కొంతమందిలో స్టేజ్ 2లో ఏం చేస్తామంటే హైల్యూరానిక్ యాసిడ్ అంటాం, అంటే మన లోపల ఉండే లూబ్రికెంట్, అది ఇంజెక్షన్ ఇస్తారు. దాంతోపాటుగా పీఆర్పీ అంటాం, అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. దీని మీద ఎక్కువ డిస్కషన్స్ జరుగుతున్నాయి. మన బాడీలోంచి బ్లడ్ తీసి దాన్ని ప్రాసెస్ చేసి గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉండేది తీసి ఇస్తాం. ఇవి ఏంటంటే మనం అందరూ అనుకున్నట్టు మ్యాజిక్ బుల్లెట్స్ అయితే కాదు సార్. చాలా తక్కువ మంది పేషెంట్స్లో ఇది ఉపయోగకరంగా ఉంటుంది, అండ్ ఉపయోగంగా ఉన్నప్పుడు మాత్రం పీపుల్ డెఫినెట్లీ దే ఫీల్ హ్యాపీ. కానీ అన్నిటికీ ఇదైతే అసలు ఎప్పుడు కూడా మార్గం కాదు. అండ్ ఎక్కడ పడితే అక్కడ యూజ్ చేయడము, ఎవిడెన్స్ లేకుండా యూజ్ చేయడము. రెండోది కరెక్ట్ మెథడ్స్ ఫాలో అవ్వడం, అంటే స్టెరిలిటీ మెథడ్స్ ఉంటాయి, మనకు నీట్గా క్లీన్ చేసుకొని సరైన ఆపరేషన్ థియేటర్ సెటప్లో అలా వాడకుండా ఉంటే కనుక ఎప్పుడైనా సరే మనం అనుకున్న దానికంటే సైడ్ ఎఫెక్ట్స్ ఇంకా కాంప్లికేషన్స్ చాలా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. స్పైనల్ కార్డ్ విషయంలో కానీ, ఈ జాయింట్ నీ విషయంలో కానీ ఏ దశలో డాక్టర్ని కన్సల్ట్ చేయాలి? మోకాళ్ళ నొప్పులు కానీ, స్పైన్ కానీ, మనం రోజు పొద్దున్న లేచి మన పనులు చేసుకుంటాం, ఉద్యోగాలకు వెళ్తాం, ఇవన్నీ చేసుకుంటున్నప్పుడు కంటిన్యూస్గా మనకు ఆ ప్రాబ్లం ఉంది అని శరీరం మనకు గుర్తు చేస్తూ ఉంది అంటే అర్థం ఏదో ఒకటి అందులో సిగ్నిఫికెంట్గా ఉందని. సో ఇలాంటప్పుడు ఎప్పుడైనా సరే మనం డాక్టర్ని కన్సల్ట్ చేస్తే మంచిది. పనులు చేస్తున్నప్పుడు నడుము పట్టేస్తుంటుంది అంటారు. అవును సార్. ఈ నడుము పట్టేటటువంటి దాన్ని ఎలా చూడాలి టెక్నికల్గా, మెడికల్గా? మెడికల్గా నడుము పట్టేయడం అనేది ఏంటంటే స్పాజం, మజిల్ స్పాజం అంటాం. మన శరీరానికి అలవాటు కంటే ఎక్కువ స్ట్రెయిన్ ఇస్తే ఎక్కడో ఒక చోట మజిల్ అనేది స్ట్రెచ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే మన శరీరమే రిఫ్లెక్స్గా ఇంకా ఫర్దర్ ఇంకా ఎక్కువ ఇంజరీ అవ్వకుండా కాపాడడం కోసం కంట్రోల్ని టైట్ చేసేస్తుంది. సో దాన్ని స్పాజం అంటాం. ఆ టైట్గా ఉండడం వల్ల మన నడుము అంతా స్టిఫ్గా ఉండి కదలలేక నొప్పి ఇవన్నీ రావడం. సో ఈ నడుము పట్టేయడం అనేది చాలా 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 కామన్. సో దీనికి ఏంటంటే కొన్ని సింపుల్ మెడిసిన్స్ ఉంటాయి. రెస్ట్ అయితే యూజువల్గా అవసరం ఉండదు. ఎప్పుడైనా సరే స్పైన్ ప్రాబ్లమ్స్కి రెస్ట్ తీసుకోవడం అనేది అది ఒకప్పటి మాట, ఇప్పుడైతే ఎంత యాక్టివ్గా ఉంటే అంత బెటర్. ఈ స్పాండిల్ కూడా ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్నారు కదా. అవును సార్. చాలామంది అది పెట్టుకొని కనిపిస్తుంటారు. ఎగ్జాక్ట్లీ. సో స్పాండిలైటిస్ అనేది మొబైల్ స్పైన్ అంటాం. మన మెడ ఇంకా నడుము, సర్వైకల్ స్పైన్, లంబార్ స్పైన్, వీటిలో అవి ఎక్కువ మూమెంట్ ఉంటుంది ఆ స్పైన్లో. అప్పుడు ఏమవుతుంది, మన బైక్ కానీ కార్కి కానీ టైర్స్ అరిగినట్టు మన మెడలో ఉండే డిస్క్స్ అనేవి గ్రాడ్యువల్గా అరుగుతూ ఉంటాయి. దాంతోపాటు డిస్క్స్ కాకుండా వెనకాల చిన్న జాయింట్స్ ఉంటాయి, ఫెసెట్ జాయింట్స్ అంటాం. ఆ జాయింట్స్ అనేవి అరిగితే దాన్ని స్పాండిలోసిస్ అంటాం. సో ఇది ఎక్కువ మందికి ఏజ్తో వచ్చే ఒక ప్రాసెస్ అంతే. అంటే అది వాళ్ళకే వచ్చినట్టు లేదంటే ఏదైనా ప్రాబ్లం వల్ల వచ్చినట్టు అయితే కాదు. కొంతమందికి సిమ్టమ్స్ తెలుస్తాయి, నొప్పి తెలుస్తుంది, కొంతమందికి తెలియదు. సో ఏజ్ అయిన వాళ్ళకి మెడ నొప్పి ఉన్నా లేకపోయినా మనం ఒకవేళ ఎక్స్రే తీసి చూస్తే ఖచ్చితంగా ఆ అరుగుదల అయితే కనిపిస్తుంది మనకి. సో సిమ్టమ్ ఉన్న వాళ్ళని మనం ట్రీట్ చేస్తాం, సిమ్టమ్ లేకపోతే వదిలేస్తాం. దానికి ఏజ్ రిలేషన్తో పాటు మన పోస్చర్స్, మన మొబైల్ చూసుకునే విధానం కానీ, పుస్తకాలు చదివే విధానం కానీ, డెఫినెట్లీ కూర్చున్న విధానం కానీ, వీటికి స్పాండిలైటిస్కి ఏమైనా లింక్ ఉందా? డెఫినెట్లీ సార్. ఎందుకంటే ఎంత మనం ముందుకు వంగితే అంత మన డిస్క్స్ మీద ప్రెషర్ పడుతుంది, దాంతో డిస్క్ తొందరగా అరుగుతుంది. కానీ డిస్క్ అనేది అది ఐసోలేటెడ్గా అదొకటే లేదు. ఆ డిస్క్ పైన ఉన్న బోన్స్, వెనకాల ఉన్న జాయింట్స్ అంతా కలిపి ఒక యూనిట్. సో డిస్క్ అరిగిందంటే అది చేసే పని అది చేయట్లేదు. సో దా ఎఫెక్ట్ అంతా ఎక్కడ పడుతుంది, మిగిలిన అన్నిటి మీద కూడా పడుతుంది. సో ఈ స్పాండిలైటిస్ అనేది కొంచెం తొందరగా వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఈ స్పాండిల్ వీటికి క్యాన్సర్స్ వస్తున్నాయా? స్పైనల్ క్యాన్సర్స్, స్పైన్ క్యాన్సర్ ఉంటుంది సార్. దానికి స్పాండిలైటిస్కి నార్మల్గా అయితే ఏం రిలేషన్ ఉండదు. స్పైన్లో క్యాన్సర్ కామన్గా ఎక్కడంటే ఎలా అంటే
మెటాస్టాసిస్ అంటాం. శరీరంలో వేరే పార్ట్‌లో ఉన్న క్యాన్సర్ స్పైన్‌కి పాకుతుంది. దాన్ని మెటాస్టాసిస్ అంటాము. స్పైన్‌లో అన్నిటికంటే కామన్‌గా వచ్చే క్యాన్సర్ అది. అంటే మన బ్రెస్ట్ క్యాన్సర్ గానీ, లంగ్ క్యాన్సర్ గానీ ఇలాంటివి చూసుకుంటే ఇవి స్ప్రెడ్ అయ్యి బ్లడ్ ద్వారా స్ప్రెడ్ అయ్యి మన స్పైన్‌లో డిపాజిట్ అవుతుంది. అక్కడ అది పెరుగుతుంది. సో, దాన్ని మెటాస్టాసిస్ అంటాం. ఇప్పుడు బోన్ క్యాన్సర్స్ అంటున్నారు, అవును సార్. అలాగే కణితులు అంటున్నారు. అవును సార్. కొన్ని కణితులు అసలు అలాగే తీసేయకుండా అలాగే ఉంచుతున్నారు, హ్మ్. కొన్ని తీసేయగలుగుతున్నారు. వీటిని ఎలా చూడాలి? కణితి తీయాలా వద్దా అనేది మనం పేషెంట్ యొక్క సిమ్టమ్స్‌ని బట్టి అండ్ కణితి పెరుగుతున్న విధానాన్ని బట్టి మనం డిసైడ్ చేస్తాం. సో, కొంతమందికి ఏంటంటే లైపోమా అంటాం. అంటే ఫ్యాట్ కణితులు అనమాట. సింపుల్ ఫ్యాట్ అది. ఏంటంటే ఎన్నో సంవత్సరాలు బట్టి మెల్లమెల్లగా పెరుగుతాయి. దానివల్ల పేషెంట్‌కి నొప్పి ఉండదు. ఇంకా వేరే ఏ ఇబ్బంది ఉండదు. చూడడానికి ఒక చిన్న గడ్డలా ఉండడం తప్ప. దాన్ని తీయకపోయినా పేషెంట్‌కి ఏమి ఇబ్బంది రాదు. సో, ఒక సర్జికల్ ప్రొసీజర్ నిజంగా అవసరం లేకపోతే చెయ్యం. కొన్ని ఏంటి గడ్డలు ర్యాపిడ్‌గా పెరుగుతాయి. అంటే క్యాన్సర్ గడ్డలు ఎలా ఉంటాయంటే చాలా తొందరగా పెరగడము, దాంతోపాటు నొప్పి ఎక్కువ రావడము, దీంతో పాటు అవి పెరిగి ఏం చేస్తాయంటే చుట్టుపక్కల నరాలు గానీ, మన బ్లడ్ వెసల్స్ రక్తనాళాలు గానీ వీటి మీద ప్రెషర్ పెడతాయి. సో, దానివల్ల ఏమవుతుంది నొప్పులు లేదా బ్లడ్ వెసల్స్ ప్రెస్ అవ్వడం వల్ల రక్తం పూర్తిగా వెళ్ళకపోవడం. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మనం డెఫినెట్లీ నార్మల్ గడ్డ కాదు క్యాన్సర్ అన్నట్టు మనం చూసి దాన్ని బయాప్సీ తీస్తాం ఫస్ట్. బయాప్సీలో క్యాన్సర్ అని తేలితే డెఫినెట్లీ సర్జరీ చేయాల్సొస్తుంది. అంటే బోన్ క్యాన్సర్స్ అంటే అవి ఎందుకు వస్తాయి? బోన్ క్యాన్సర్స్ బోన్ క్యాన్సర్స్ యొక్క ఆరిజిన్ ఎందుకు వస్తాయనేది జెనెటికల్లీ డిపెండెంట్ సార్. అది ఏమవుతుందంటే బోన్‌లో ఉండే నార్మల్ సెల్స్ ఉంటాయి, కొన్ని కణాలు ఉంటాయి. అవి వాటిలో ఉండే జీన్స్ కొన్ని కారణాల వల్ల మ్యూటేషన్ చెందుతాయి. అంటే నార్మల్‌గా ఉండకుండా అబ్‌నార్మల్‌గా వాటి యొక్క పెరుగుదలని ఆపే జీన్స్ పనిచేయవు. సో, పెరుగుదలను ఆపకుండా వాటికవి పెరిగిపోతుంటాయి. సో, దీనివల్ల ఎక్సెస్‌గా పెరిగిపోయి క్యాన్సర్ అనేది పుడుతుంది. సో, మీరు ప్రారంభంలో చెప్పారు వాకింగ్ ఇస్ ది బెస్ట్ ఎక్సర్సైజ్ అన్నారు కదా. అవును సార్. సో, వాకింగ్ కూడా ఎటువంటి ప్లేసెస్ సెలెక్ట్ చేసుకోవాలి ఈ మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉండడానికి? సో, ఎప్పుడైనా సరే సాఫ్ట్ సర్ఫేస్ మీద అంటే మట్టి ఉన్న దాని మీద చేయడము విత్ సాఫ్ట్ ఫుట్‌వేర్. మన షూస్ గానీ, చెప్పులు గానీ ఏమి వేసుకున్నా కూడా సోల్ అనేది కింద అరికాళ్ళ దగ్గర ఉండేది మెత్తగా ఉండాలి, సాఫ్ట్‌గా ఉండాలి. హార్డ్ సర్ఫేస్ మీద గట్టిగా ఉండే షూస్ లాంటివి వేసుకొని, ఇంకా పాదాలని రెస్ట్రిక్ట్ చేసేవి. ఇప్పుడు లెదర్ షూస్ ఉన్నాయి, ఫార్మల్ షూస్ అంటాం. అవేంటంటే పాదం కింద పడినప్పుడు అది ఇలా స్ప్రెడ్ అవ్వకుండా ఆపేస్తుంది, రెస్ట్రిక్ట్ చేసేస్తుంది. ఇలాంటి రెస్ట్రిక్షన్ లేని ఫుట్‌వేర్ వేసుకొని మెత్తగా ఉండే సాఫ్ట్ ఫుట్‌వేర్ అండ్ సాఫ్ట్ నేల మీద చేస్తే అది అన్నిటికంటే మంచి టైప్ ఆఫ్ వాకింగ్. ఇప్పుడు కాళ్ళకి చెప్పులు, షూస్ అనేది మస్ట్. అవును సార్. పాదరక్షలు అన్నారు కదా వాటిని. అవును. వాటిలో కూడా హై హీల్స్ వచ్చేసాయి, హ్మ్. రకరకాల స్పోర్ట్స్ షూస్ వచ్చేసాయి, అవును. మామూలు షూస్ లెదర్ వచ్చేసాయి, చెప్పులు కానీ షూస్ కానీ. ఎటువంటి చెప్పులు ఎటువంటి షూస్ మనం వాడుకోవాలి? సో, మీరు హై హీల్స్ మెన్షన్ చేశారు సార్. అది ఏంటంటే మన శరీరంలో ఉన్న ఎక్కువ జాయింట్స్‌కి అది చాలా చాలా ప్రమాదకరమైన హై హీల్స్. అయినా కూడా ఫ్యాషన్ కోసం వేసుకుంటారు. దాన్ని మనం ఏమనలేం గానీ, మన హీల్స్ ఎంత పైకి ఉంటే మన నార్మల్ బాడీ బయోమెకానిక్స్ అంటాం. అంటే శరీరంలో ఉండే ఎముకలలో నుంచి వెయిట్ ఎలాగా పైనుంచి కిందకి ట్రాన్స్మిట్ అవుతుందనేది పూర్తిగా మారిపోతుంది. సో, ఏమవుతుందంటే ముందు హీల్స్ అంటే మన మడమలు పైకి వెళ్తాయి. మడమలు పైకి వెళ్ళడం వల్ల పాదం కిందకొచ్చి యాంకిల్ జాయింట్ మీద చాలా ఎక్కువ ప్రెషర్ పడుతుంది. దాంతోటి ఏమవుతుంది పాదం బాడీ వెయిట్ మొత్తం కాస్త కొంత ముందుకు వెళ్తుంది. దాంతోటి స్పైన్ మీద ఎఫెక్ట్ అవుతుంది. స్పైన్ మీద ఎఫెక్ట్ అవ్వడం వల్ల స్పైన్ కొద్దిగా ముందుకు బెండ్ అయ్యి డిస్క్ మీద ఎఫెక్ట్ పడుతుంది. కింద నుంచి పైన ఇక్కడ షోల్డర్స్ దాకా కూడా దాని వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అనేది పూర్తిగా మారిపోతుంది. కాబట్టి మన బాడీ, మన శరీరం దానికోసం లేదు. హై హీల్స్ అనేవి ఒక అబ్నార్మాలిటీ. కాబట్టి దాంతో చాలా ప్రమాదం. అంటే మనం ఎన్ని ఇంచెల చెప్పులు కానీ షూస్ కానీ ఎన్ని ఇంచెస్ వేసుకోవాలి? ఎన్ని ఇంచెస్ అనే దానికంటే ఎంత ఈవెన్‌గా ఉందనేది మనం చూడాలి. అంటే ఈక్వల్‌గా మన ఉండాలి. వేళ్ళకి, మడమకి మధ్యలో హైట్ డిఫరెన్స్ ఎక్కువ ఉండకూడదు. ఒక 2 సెంటీమీటర్లు 3 సెంటీమీటర్ల దాకా అయినా కూడా చూసుకోవచ్చు గానీ, ఫింగర్స్‌కి, టోస్‌కి ఇంకా మడమకి మధ్యలో హైట్ డిఫరెన్స్ ఎక్కువ ఉండకూడదు. అది ఇంపార్టెంట్. ఇప్పుడు చాలామంది ఇళ్లలో కాల్షియం శాండోజ్ చేసుకుంటుంటారు. అవును సార్. అది కంపల్సరీగా అదేదో హ్మ్. చిన్నపిల్లలకి చాక్లెట్ లాగా. సో, దీన్ని ఎలా చూడాలి? చిన్న పిల్లలకి సప్లిమెంట్స్ ఇవ్వడం అనేది ఎప్పుడూ కూడా ప్రిఫర్ చేయకూడదు సార్.
ఎందుకంటే వాళ్ళకి డైట్ ద్వారానే ఇవ్వాలి. మనం ఏంటంటే ఏదో మనం వాళ్ళకి మంచి చేస్తున్నాం అనుకుంటాం కానీ ఎక్స్ట్రా సప్లిమెంట్స్ అనేవి పిల్లల్లో అవసరం లేదు. వాళ్ళకి డైట్ ద్వారా ఎంత ఇస్తే అది మంచిది. అడల్ట్స్ అది కూడా స్పెసిఫికల్లీ లేడీస్ మెనోపాజ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి మాత్రం డెఫినెట్లీ కాల్షియం సప్లిమెంట్స్ అనేవి వాళ్ళు తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే కాల్షియం అబ్జార్ప్షన్ అనేది ఒకటి శరీరంలో తగ్గుతుంది. కొంచెం ఎక్కువ ఇస్తే ఎక్కువ అబ్జార్బ్ అవుతుంది బాడీలో. అది అంటే కాల్షియం మన ఆహారంలో మనకు రాదా? అది సరిపోదు సార్. ఆహారంలో వస్తుంది కానీ ఇప్పుడు పిల్లల్లో లేదా కొంచెం యంగ్ వాళ్ళలో ఉన్నంత అబ్జార్ప్షన్ శక్తి కానీ అది కొంచెం వయసు అయిన తర్వాత ఉండదు. అండ్ లేడీస్లో ఈ హార్మోన్ సపోర్ట్ అనేది పోయిన తర్వాత ఇది ఇంకా తగ్గిపోతుంది శరీరంలో ఉండే అబ్జార్ప్షన్ కెపాసిటీ అనేది. సో తక్కువ ఇస్తే ఇంకా తక్కువ అబ్జర్వ్ అవుతుంది. కాబట్టి మనం బయట నుంచి ఎక్కువ ఇస్తే కనుక అందులో కొంత శరీరానికి కావాల్సినంత అబ్జర్వ్ అవుతుంది. ఆర్థోపెడిక్ సర్జన్ని కలవకుండా ఎటువంటి ట్యాబ్లెట్లు వాడకుండా వీలైనంత వరకు హెల్తీగా ఉండాలంటే ఆహార పరంగా కానీ వ్యాయామం పరంగా కానీ మీరు సజెస్ట్ చేసేది బెస్ట్ 1 2 3 4 5 ఏం చెప్తారు? 1 2 3 4 5లో 1 2 3 యాక్టివిటీనేనండి. 1 యాక్టివిటీ, 2 యాక్టివిటీ, 3 కూడా యాక్టివిటీ. 4 5 అనేది పోస్చర్ మెయింటెనెన్స్, 5 అనేది బ్యాలెన్స్డ్ డైట్. అంతే సార్. ఎందుకంటే యాక్టివిటీ అనేది లేకపోతే శరీరం ఎప్పుడైనా సరే ఫ్రీజ్ అయిపోతుంది. సో ఎంత ఎక్కువ యాక్టివ్గా ఉంటే అంత మంచిది. మొబిలిటీ ఎగ్జాక్ట్లీ. మిగతా దేశాలతో పోల్చుకుంటే భారతదేశము ఈ ఆర్థోపెడిక్ ఏరియాలో మనం ఎక్కడున్నాము? ట్రీట్మెంట్స్ అని అంటలేదు, ఈ ఇబ్బందుల్లో డెఫినెట్లీ మనం మన ఫుడ్ హ్యాబిట్స్ మారడం వల్ల, రెండోది సెడెంటరీగా ఉండే వ్యాయామం లేకపోవడం వల్ల ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్స్పోనెన్షియల్గా పెరుగుతున్నాయి సార్. ఎందుకంటే మనకు అలవాట్లు ఎన్ని తిండ్లు ఇప్పుడు మనం వస్తున్నాయి, అవి తింటున్నాం. అవన్నీ జనరేషన్ దాటేసి వచ్చి వాటి ఎఫెక్ట్స్ అనేవి ఇప్పుడు మనకు కనబడడం మొదలైంది. సో ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ అనేవి డెఫినెట్లీ ముందు కంటే పెరుగుతున్నాయి. ఇది పార్ట్ ఆఫ్ లైఫ్ స్టైల్ అన్నారా? ఇది కూడా లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అండి. ఇవన్నీ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అనే క్లాసిఫికేషనే ఉంది. అందులోకే వచ్చింది ఇది. ఎగ్జాక్ట్లీ. అంటే హార్ట్ ప్రాబ్లమ్స్తో పాటు ఈ డిస్క్ డీజనరేషన్ కానీ, స్పాండిలోసిస్లు కానీ, ఈ తక్కువ వయసు ఉన్న వాళ్ళలో వచ్చే బ్యాక్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా దే ఆర్ ఆల్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్. సో ఆర్థోపెడిక్ డివిజన్ ఇప్పుడు అడ్వాన్స్డ్గా ఉన్నామా? మన ఇండియా అడ్వాన్స్డ్గా ఉందా? మన ఇండియా చాలా చాలా అడ్వాన్స్డ్గా ఉంది సార్ ఆర్థోపెడిక్స్. అంటే మన ఇండియన్ సర్జికల్ స్కిల్ కానీ, లేదంటే మన దగ్గర ఉన్న టెక్నాలజీ కానీ, ఇవన్నీ కూడా ఇట్ ఈస్ ఆన్ పార్ విత్ ఎనీ వెస్టర్న్ కంట్రీ. ప్రజల్లోనే అవేర్నెస్ తక్కువ ఉంది కదా, మన శరీరాన్ని ఎలా నడపాలి, ఎలా కదిలించాలి, ఎలా ఉండకూడదు సార్. సో ఈ అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సార్.